అమ్మో అమ్మో పైనుంచి ఎండ వేడి తగులుతుంది, కింద నుంచి ఇంజన్ వేడి తగులుతుంది, హెల్మెట్ లోపల తడుస్తుంది నాకైతే. అండ్ ఈ బండి ఎవరిది అనుకుంటున్నావు? ఇగో మనోది, ఇగో మనోడు చేసే జాబ్ ఇది, కానీ బండి ఇది ఎట్లుంది చూడుర్రి. काम कैसे है, गाड़ी कैसे है? పోమా స్టార్టా? మిమ్మల్నా? కొడతాడు ఇక వీలి. మనకేమో రూట్ తెలియదు, ఫాస్ట్ పోదామంటే. అమ్మో అమ్మో బిట్టు బ్రో స్లిప్ అవుతున్నాడు నీట్గా. మ్యాక్స్ ప్రతి రైడ్కి బిట్టు బ్రో ఒక్కనికే రూట్ తెలుసు, మేమేమో ముందు పోదామంటే ఆగాల్సి వస్తుంది. ఆ బ్రో పని ముందరుండి చెప్తాడా అంటే కొట్టుకుంటూ పోతాడు. వామ్మో ఏం రూట్ ఇది, హైదరాబాదేనా? సో మూవింగ్ టువర్డ్స్ టు రామ్కోటి. యాక్చువల్లీ నిన్న కొన్ని యాక్సెసరీస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మొత్తం షాపింగ్ గీపింగ్ వేరే రైడ్ అయిపోయింది అది. సో నిన్న టాస్క్ ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేసినాం, చూడాలి ఇవాళ ఏమవుతుందో అది. $15 to 20 years అవుతుంది హైదరాబాద్లో ఉండబట్టి, కానీ రామ్కోటికి రూట్ తెలియదు. పంజాగుట్ట నుంచి గంట చీపా నేను, కానీ నడపమంటే మాత్రం రోడ్ ఎట్లున్నా ఎక్కువ సరే నడపమంటే. ఇట్లా పోతే ధూళిపేట వస్తుంది. ఇది ఒక్కటి తెలుసు. బాయ్ బాయ్. పైనుంచి ఎండ వేడి తగులుతుంది, కింద నుంచి ఇంజన్ వేడి తగులుతుంది, హెల్మెట్ లోపల తడుస్తుంది నాకైతే. టైర్ చేంజ్ చేసినాక మస్తు లీన్ అవుతుంది. సియట్ జూమ్ రాడాక్స్ 1 ఎప్పించిన,
దీని స్టాక్ సైజ్ వచ్చేసి 140. నా టైర్ వేయించి నేను 150/60. మస్తు ఉంది పర్ఫార్మెన్స్. నాకు చాలా డిఫరెన్స్ అది తెలుస్తుంది. మస్తు లీన్ అవుతుంది బండి. ఇంతకుముందు స్టాక్స్ టైర్తో అదే లీనింగ్ పడతామన్న భయం ఉంటుండే, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. వైష్ణవ్ బ్రో తీపిచ్చేసిండి ఇవి. ఎందుకు ఈడ ఇదేంటి తాజ్మహల్ హోటలా? ఓకే, ఇక్కడ ఎందుకు ఆపిండు? ఏమైంది భయ? మ్యాప్ చూసా? నువ్వు కూడా సేమా? నీకు తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలియదా బ్రో? మనం తిరిగాం కదా బ్రో. మస్తు వచ్చింది కదా, మస్తు వంగినావు. కొట్టలేదు ఎవరు? నాకు రూట్ తెలుస్తాయి కదా కొట్ట నీకు. బ్రో ఇక్కడ ఏమైంది బ్రో? అచ్చా, ఓకే ఓకే, అచ్చా. స్ట్రైట్ అయ్యా, పక్కనే ఉంది. టోటల్ ఎంత ఉంది? 1 కిలోమీటరే కదా. సరే ఓకే, రైట్. బ్రో ఆ ఎండకి నువ్వు ఆ జాకెట్ వేసుకొని వచ్చినావా? అచ్చా, స్కిన్ కేరా? అమ్మో, ఏ పట్టించుకుంటలే బ్రో అవన్నీ. అయితే కానీ నల్లగా అవుతాయి కానీ ఏమో మనం దీంట్లోకి దిగినామంటే అవన్నీ పట్టించుకోదు ఇక. మెయిన్ బండిని మనమే పట్టించుకోవాలి అంతే. నేను కూడా ట్రై చేసిన ఊకే ఆర్మ్ స్లీవ్స్ అవి ఇవి, కానీ అదేమంత ప్రొటెక్షన్ కాదు, జస్ట్ స్కిన్ అల్లగా అవ్వకుండా అంతే. కమాన్, ఈ చిన్న సర్కిల్ కూడా ఇంత సిగ్నలా? పోతావు. మనం ఉండం వెనకాల చూస్తాడు, మనం ఉండం ఆగుతాడు ఇక. అవి చూడు. నడు బ్రో, ఇక్కడ వెహికల్స్ లేవు, వచ్చేసేదా. ఆగినావా? నాకు తెలిసి కోటి, కింగ్ కోటి, రామ్ కోటి 3 వేరా. రామ్ కోటి ఉత్త కోటి అయితే వేరు బ్రో. అచ్చా, ఈయనే ఇప్పించినాం నేను నిఖిల్ బ్రో స్టిక్కర్. షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి, నేను అప్పుడే చెప్పాను. యాక్చువల్లీ మేము హెల్మెట్, ప్యాడింగ్ అండ్ ఫాగ్ లైట్స్ తీసుకుందాం అనుకొని వచ్చినాము బిట్టు బ్రో కోసము. అండ్ మనకు కూడా ఏమైనా చిన్న చిన్నవి టైల్ టీడీలో వికరింగ్ సెట్ అయితే ఇప్పిద్దామని అనుకున్నా. చూస్తా, ఇగో ఇది పోయింది. ఏలియన్ ఎవరో గీకి పెట్టిండు. ఇది ఎవడు గీకిండో కానీ, చిన్నపిల్లోడు అయితే గీకినోడు ఓకే, కానీ పెద్దోడు అయ్యి ఉండి ఒక మెచ్యూరిటీ ఉంది వేస్ట్ గాడు. మనం ఎంతో ఇష్టంతో నేర్పించుకుంటాం బండ్ల మీద. గులగులా అంట ఏమో కొడుకులకు చేతులు మొత్తం షేపౌట్ అయిపోయింది. ఇది వేపిస్తా ఇప్పుడు, మంచిది. అన్నీ బంద్ ఉన్నాయి. వీడికి వచ్చేసినాం, నేనే పెట్టేస్తా. ఇక్కడనేనా బ్రో? ఏమైంది? ఇక్కడనేనా మనం రావాల్సింది? సరే ఓకే, ఫోన్ చేయమని. సో రామ్కోటి వచ్చినాం. వచ్చిన పని మీదనే బిట్టు బ్రో వేపిస్తున్నారు ఫాగ్ లైట్స్. అండ్ నేను హెల్మెట్ తీసుకున్నా, ఎంటీ థండర్ 3 Pro
6500 పడ్డది. బాగుంది హెల్మెట్, నెక్స్ట్ వీడియోస్లో కనిపిస్తుంది. సో ఇందాకనే అన్బాక్సింగ్ అయింది, అంతా ట్రయల్ అయిపోయింది. అండ్ ఓకే, సో ఇక్కడ చూస్తే బ్రో లైట్స్ ఇవే కదా, ఎంత పడ్డాయి ఇవి నీకు? 2000 నిజం చెప్పు బ్రో, నిజం 2000 అయితే దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ వస్తుంది అండ్ వైట్ వస్తుంది, ఫ్లాష్ కూడా వస్తుందా? అంటే లైక్ రెండు మిక్స్ వస్తలేవా? బతికిచ్చిన. ఓకే, ఇక మనోడు ఫిట్ చేస్తున్నాడు. ఎక్కడ వస్తుంది బ్రో? ఇక్కడ వస్తుందా? ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఈ ఫాగ్ లైట్స్ అనేవి ఇక్కడ వస్తుంది, లైక్ ఈ బండికి వచ్చినట్టు. బట్ ఇది ఇల్లీగల్, ఇక ఈ హెడ్ లైట్ కన్నా పైన ఉండొద్దు. బట్ మనోడు ఇవన్నీ వేసుకొని తిరిగేసిండంట. అండ్ ఈ బండి ఎవరిది అనుకుంటున్నావు? ఇగో మనోది, ఇగో మనోడు చేసే జాబ్ ఇది, కానీ బండి ఇది ఎట్లుంది చూడుర్రి. కామ్ కైసే గాడీ కైసే. అండ్ మనోడు బండి కూడా మోడిఫికేషన్ మస్తు వేయించిండు. సో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్కటి చీప్ అండ్ బెస్ట్. లుక్ అయితే మామూలుగా లుక్ లేదు, మస్తు ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనోనే అడుగుదాం. బ్రో ఫస్ట్ స్టార్ట్స్ విత్ దిస్. ఇది ఎంత పడ్డది బ్రో? 4 pairsకి 15 అన్నావు కదా, సో ఒక 4000 అయిందా దీనికి? అయి ఉంటుందా? ఈ రెండింటికి ఒక 4000. అండ్ ఇక మనోడు లైట్స్ వేయించిండు, ఇక్కడ ఇవి ఫిట్ చేయించిండు. అండ్ టైర్స్ కూడా ట్రాక్ టైర్స్, నార్మల్గా ట్రాక్స్లో వాడిన తర్వాత యూజ్ అంటే లైక్ 1 ల్యాప్ కొట్టేసి లైక్ తీసేస్తారు కదా, ఆ టైర్స్ అనమాట. 3500కి 2 అంట, 2 టైర్స్ బాగున్నాయి చూడడానికి. అయితే ఇక బండి పర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ అయితే అది ఐడియా లేదు, మీకే వదిలేస్తున్నది ఇక. అండ్ ఇంకొకటి ఏం చేయించిండు, కలరింగ్ పెయింటింగ్ చేయించిండు, ఫుల్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. అండ్ ద డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇవి వేయించుకుంటే బ్రో దీన్ని ఏమో అంటారు కదా కిట్ని, X3 కిట్టా? ఓకే రైట్, X3 కిట్ రైట్, ఎగ్జాక్ట్లీ. సో కాళ్ళకి తాకుతుంది ఇక్కడ, ఇంకా ఉంటుందా నీకు? అంటే ఓకే, నాకైతే హైట్ ఉన్నా కాబట్టి కాళ్ళకి తాకుతున్నాయి ఇవి. అండ్ ఇగో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్నవి. నేను వెనక కూర్చోవాలా? లేదు, వేరే అయిపోయింది బ్రో. నార్మల్ ఇగో మనం ఎంత కూర్చుందామని అనుకున్నా మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది పొజిషన్ కొట్టేటప్పుడు. లేదు బ్రో, నార్మల్గా ఇక సరేలే, ఆ బ్రో చెప్తుండు కానీ. ఏమన్నాడు? సో ఇదొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న ఇలాంటికి మీరు రెడీ అంటే వేయించుకోర్రి, లుక్ అయితే బాగుంది. అండ్ ఈ హజార్డ్ లైట్స్ వేయించడం వల్ల ఏంటంటే బ్యాటరీ పోతుంది. మనది చూద్దాం అవు. డ్యూక్ 250 మనోడు చేసే జాబ్కి బండికి అసలు సింకే లేదు, బట్ బాగుంది. మనోనికి మంచి టేస్ట్ ఉంది. అండ్ బిట్టు బ్రో బండి కూడా రెడీ అయిపోతుంది. పర్లేదు, ఒక మంచి పనులు అయినా ఇవ్వాలైతే. నిన్న ఏదో అనుకున్నాం, ఏదో అయిపోయింది. ఇవాళ మాత్రం వచ్చిన పని కన్నా మంచి పనులే అవుతున్నాయి. ఫాగ్ లైట్స్ వచ్చినాయి, నాకు హెల్మెట్ వచ్చింది, ఇంకా మనోళ్ళు కూడా స్టిక్కరింగ్ అవన్నీ వేయించుకుంటారంట. దీనికి సపరేట్ ఇప్పుడు ఇంకో బటన్ వస్తుంది, ఇప్పుడు ఇంకో స్విచ్ వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ ఇండికేటర్లకి ఇది ఒక స్విచ్, ఇప్పుడు దీ లైట్కి ఇంకొక స్విచ్చా? ఓకే, సో ఇక్కడ ఫిట్టింగ్కి ఏం లేదు. హోల్ చేసినావా? ఎక్కడ? ఓకే, సో ఇక్కడ వచ్చేస్తుంది. మనోడేదో హోల్ చేసిందంట. దేనికి? దీనికా? ఈ రెండా? ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది అన్నట్టు? ఓకే, యాక్చువల్గా ఇక్కడ నెంబర్ ప్లేట్ వస్తుంది కదా. ఓకే ఓకే, గ్యాప్ వచ్చింది. నెంబర్ ప్లేట్, ఇప్పుడు నెంబర్ ప్లేట్ వస్తుంది ఇక్కడ, మళ్ళీ కింద లైట్స్ వస్తాయి. ఓకే,
సెటప్ అయితే బాగుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ లైట్స్ అనేవి దీనికన్నా కింద ఉండాలి, లైక్ ఇక్కడ ఉండాలి యాజ్ పర్ రూల్ అన్నమాట. బట్ ఇక నడిపించవచ్చు మనం. సో మనకేంటంటే స్పేస్ లేదు, ఫిట్టింగ్ ఎక్కడ ఛాన్స్ లేదు. సిక్స్టీ వాట్స్ బల్బ్ ఉంటాయి కదా, 20 వాట్సేనా? అచ్చా, అట్లా కూడా ఉంటుందా రూల్? సో నార్మల్గా నేను విన్నది ఏంటంటే, నువ్వు నా స్టాక్ ఏదన్నా బండికి వచ్చిన లైట్ కాకుండా ఏదన్నా వేపిస్తే హెడ్ లైట్ కన్నా కింద వేపియాలని నాకు తెలిసింది. మనోడు ఏం చెప్తుందంటే, ఈ బల్బ్ కెపాసిటీ ఉంటాయి 60 వాట్స్ అట్లా ఉంటే కింద వేపియాలంట. సో ఇదెంత 20 వాట్సా? 20 వాట్స్ కాబట్టి 20 వాట్స్ కాబట్టి వేసుకోవచ్చు, ఏం కాదని అంటుండు. ఓకే, విల్ సీ. ఎవరు ఆపిన వాళ్ళకి ఇదైతే రూల్ మనం గుర్తుపెట్టుకోవాలి. సరే జస్ట్ 20 వాట్స్ 60 వాట్స్ కాదు, నాకు చెప్తే వాడు మనోడైతే మొత్తానికి ఖుషి చేసేస్తుండు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేసి. అండ్ మనోని బండి చూసి కూడా నేను కూడా ఖుషి సెట్గా. సో మొత్తం అయిపోయినాక మనోళ్ళు కూడా స్టిక్కరింగ్ ఎవరన్నా అందరూ చేయించుకున్నాక మళ్ళీ ఒకసారి బండ్లు లైన్గా పెట్టి మళ్ళీ ఒక వీడియో చూపిస్తా. రైట్.